ఇల్లాలు సిరీస్కి స్వాగతం. స్త్రీ సంప్రదాయాలని సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి తీసుకువెళ్ళేటువంటి వారధి అట. మన అమ్మమ్మల నుంచి నాయనమ్మల నుంచి పెద్దల నుంచి సంప్రదాయబద్ధంగా ఎలా జీవించాలో నేర్చుకుంటాం. అది మనం మళ్ళీ మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. మన పిల్లలు వాళ్ళ ముందు తరాలకి నేర్పిస్తూ ఉంటారు. ఈ ముందు తరాలకి సంప్రదాయాలను నేర్పించేటువంటి వారధిగా మారుతూ ఉంది. అలాంటి క్రమంలో మీరు ఎక్కడా కూడా ఆ సంప్రదాయాలను నిలిపివేసేటువంటి అడ్డుగోడగా అస్సలు మారకండి. సంప్రదాయాలని పాటించండి. సంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయబద్ధమైనవే. వాటి వెనక నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. మూఢత్వంతో ప్రవర్తించటం వేరు, సంప్రదాయబద్ధంగా జీవించటము వేరు. ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రీయబద్ధమైనటువంటి జీవితం ఉంది. మా ఇంటిలో మామిడి తోరణాలు కట్టన భగవంతుడికి నైవేద్యాలు పెట్టడాలైతే, ఇతరులకి రెండు చేతులు జోడించి నమస్కరించడాలైతేంది, పెద్దలు వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళివ్వడాలైతే ఏంటి, అతిథి దేవోభవాన్ని భావించడం అయితే ఏంటి, ఇవన్నీ కూడా మనమే మన ముందు తరాల వాళ్ళకి మన పిల్లలకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ ఇది చిన్న విషయమే కదా, ఇది వాళ్ళకి అవసరమా అని చెప్పి కొట్టిపడేస్తూ వెళ్తే ముందు తరాల నుంచి మనకు వస్తున్నటువంటి వారసత్వాన్ని, సంస్కృతిని, సంప్రదాయానికి మనం అడ్డుగోడలుగా నిలిచిన వాళ్ళం అవుతాం. దాన్ని ముందు జనరేషన్కి పాస్ చేయకుండా నిలిచిన వాళ్ళము మనమే అవుతాం అన్నమాట. అందుకని ప్రతి సంప్రదాయాన్ని పిల్లలకి మూఢత్వం ఏంటో సంప్రదాయం ఏంటో తెలుసుకొని పిల్లలకి సంప్రదాయాన్ని నేర్పించడం అనేది చాలా అవసరం. మనం ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటామో వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మనము సీరియల్స్ చూసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో కబుర్లాడుతూ అన్నెసరీ ఇష్యూస్లో చాడీ చెప్పుకుంటూ ఈ అమ్మ ముచ్చట అమ్మకి, ఆ అమ్మ ముచ్చట ఈ అమ్మకి చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనల్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు మనలాగా ఉండకపోతే ఎలా ఉంటారు చెప్పండి. మనమేమో ఇలా ఉంటూ మన పిల్లలేమో గొప్పవాళ్ళుగా ఉండాలని ఆశించడం ఎంతవరకు కరెక్టు? ఏ విత్తనం విత్తితే అదే చెట్టు కదా వచ్చేది. మన నుంచి వచ్చినటువంటి విత్తనం మనలాగే ఉండకపోతే ఇంకోలాగా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఫస్ట్ మనం మారదాం. స్త్రీగా ఉన్నటువంటి మనపైనే కుటుంబ బాధ్యత అంతా కూడా ఉంటుందన్నమాట. మనం ఒక్కరం సరిగ్గా ఉంటే కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారండి. నిజంగా సరిగ్గా ఉండడం అంటే ఏంటి మేడం అంటున్నారేమో మీరు. ఫుల్ ఫోకస్డ్గా ఉండాలి. వంట చేసినా అంతే ఫోకస్డ్గా ఉండాలి. ఏ పని చేసినా పిల్లలకి మంచి చెప్పాలనుకున్నా అంతే ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఆచరించాలన్నా అంతే ఫోకస్డ్గా ఉండాలి. బాంధవ్యాలు నిలుపుకోవాలన్నా బంధువుల పట్ల కూడా అంతే ఫోకస్డ్గా ఉండాలి. ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకే మాట్లాడి వదిలేయాలి. బంధువులు మన వాళ్ళే కదా అని అన్నెసెసరీగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ వెళ్ళామంటే అపార్థాలకి తావు ఏర్పడి మీరు ఆ బంధుత్వానికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత మేరకు మీ సహాయం ఉంది, ఎంత మేరకు మీరు మాట్లాడితే సరిపోతుందో అది మీరు ఫుల్ ఫోకస్డ్గా తెలుసుకొని ఉండాలి. ఆ బంధాన్ని నిలుపుకోవడానికి మీ అవసరం అక్కడ ఎంత ఉందో అంతవరకు మాత్రమే మీరు అందులో పాల్గొనేలాగా చూసుకోవాలి. బంధుత్వాల విషయంలో కానీ, ఫ్రెండ్షిప్ విషయంలో కానివ్వండి, మీ పిల్లల విషయంలో కానివ్వండి, పూజ చేసినా ఏ పని చేసినా ప్రతిసినా మిమ్మల్ని మీరు చూసుకోవడంలో కూడా ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోగలుగుతారు. మీరే అనారోగ్యాన్ని బారిన పడితే కుటుంబాన్ని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి. అందుకని మీకు దొరికినటువంటి ప్రతి క్షణాన్ని అహర్నిశలు ఒక తపస్సు అనుకుంటారో ఏమనుకుంటారో కుటుంబాన్ని ఉన్నతగతిలో నడిపించడం కోసము మీ వంతు కృషిని చేస్తూ మీ కుటుంబాన్ని మీరే ఒక గొప్ప స్థాయికి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. జ్యోతిలాగా వెలుగునిస్తున్నారు. అలాంటప్పుడు మీ వెలుతురులో వాళ్ళు ఇంకా గొప్ప స్థాయికి ఇలాగా వెళ్ళేలాగా మన ఆలోచన విధానం ఉండాలి తప్ప మనం చేసినటువంటి త్యాగం కానివ్వండి, మనం కుటుంబం కోసం కేటాయిస్తున్నటువంటి సమయం కానివ్వండి వృధాగా అవుతూ మన చుట్టాలే మనకి శత్రువులుగా, మన పిల్లలే మనకు అపార్థాలకు తావు తీసేటువంటి వ్యక్తులుగా తయారు చేసుకున్నాము అంటే అక్కడ మనం ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఫోకస్డ్గా తీర్చిదిద్దలేదనే కదా దాని అర్థం. జాగ్రత్తగా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో మీదైనటువంటి సొంత తెలివితేటల్ని అక్కడ ప్రదర్శిస్తూ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి. ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.